ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి రక్తం అత్యవసరం ఉన్న తక్కువ సమయంలో అరేంజ్ చేస్తారు సలీం గ్రూప్. వీరంతా కాకినాడ జిల్లాలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ 17 నుంచి 25 సార్లు రక్తదానం చేశారు. దీంతో రక్తం సమస్య ఏ విధంగా ఉంటుందో నేరుగా వారు అనుభవించారట. దీంతో అలాంటి సమస్య ఎవరికి ఉండకూడదు అనే సంకల్పంతో ఎంతోమందికి వీరు రక్తం ఇవ్వడమే కాకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ బ్లడ్ డొనేషన్ గ్రూప్ అంటే ఎవరికి ఎలాంటి గ్రూప్ రక్తం అవసరం వచ్చినా తక్కువ సమయంలో డోనర్ వచ్చి అక్కడికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సలీం తెలిపారు. ఇవి ముమ్మాటికి పూర్తిగా ఉచిత సేవలనే తెలిపారు. ఒక్క కాకినాడ లేక అన్నవరం, కత్తిపూడి వంటి ప్రాంతాలే కాకుండా ఇటు అనకాపల్లి, ఎల్లమంచిలి, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాలలో రక్తం అవసరం వచ్చినా మా డోనర్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడ ఎవరికి అత్యవసరం వచ్చినా తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. నా జర్నీ నేను ముందు మా ఇంట్లో ఫ్యామిలీకి ఇచ్చేయడంతో నా రక్తదానం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నేను టిల్ డేటు 17 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను. ఇందులో ఏంటంటే హార్ట్ సర్జరీకి లైవ్ బ్లడ్ ఇవ్వడం, తర్వాత తలసేమియా పిల్లలకి, తర్వాత వచ్చేసరికి గర్భిణీ స్త్రీలకి అలా ఇవ్వడం జరిగింది. మన తుని ఏరియా హాస్పిటల్లో, తర్వాత ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో కూడా నేను ఇచ్చాను. వైజాగ్లో కూడా ఇచ్చాను. ఇప్పటికి 17 సార్లు ఇచ్చాను. బ్లడ్ బ్యాంక్స్ తిరిగేటప్పుడు ఏంటంటే మాకేంటంటే అమౌంట్ కట్టేస్తాం, బ్లడ్ ఇచ్చేస్తారు కదా అన్న ధోరణిలో ఉండేవాళ్ళు. ఎందుకు చెప్పకపోవడం ఉంది, వాస్తవం చెప్పాలి. వెళ్ళేటప్పటికి అంటే అదర్ గ్రూప్ డోనర్ ఉంటేనే మేము బ్లడ్ ఇస్తామని చెప్తే ప్రతి బ్లడ్ బ్యాంక్ వెళ్ళాం. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు. నేను అప్పుడు కొంచెం బాగా వయసు కూడా చిన్నది, నాది 19 సంవత్సరాలు అలా ఉండి నేను ఇవ్వచ్చా అని చెప్పి నాకు అవగాహన లేదు. అదే ఫస్ట్ టైం నేను డొనేట్ చేయడం. అప్పుడు భయం ఉండేది, ఏదైనా బ్లడ్ ఇచ్చానంటే ఒంట్లో నీరసం వస్తుందేమో, లేకపోతే మనం ఏం పని చేయలేమేమో అదని చెప్పేసి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బ్లడ్ డొనేషన్ చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇంకా ఇస్తేనే నాకు బాగుంటుంది ఆరోగ్యంగా. మనకి అదేవిధంగా ఈ సలీంకి సంబంధించిన గ్రూప్లో ఉన్న సభ్యులంతా దాదాపు 20 సార్లకు పైగా రక్తదానం చేసినట్లు సలీం తెలిపారు. నా సర్కిల్గా ఏంటంటే నేను మెయిన్ థింగ్, నా ఫ్రెండ్స్లో చాలామంది నేను ఇక్కడ దాకా ఈ డొనేషన్ క్యాంప్ ఆల్మోస్ట్ నేను 600 పైగా నేను బ్లడ్ డొనేషన్స్ చేయించాను. నేను ఇవ్వడం అయితే 17 సార్లు ఇచ్చాను. నేను చాలామందితో చేయించింది. నాకు దగ్గర 600 పైన డోనర్స్ నా దగ్గర డొనేట్ చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఏదైనా సమస్యని చెప్పగానే నాకు అనకూడదు, కానీ దేవుడి దయ వల్ల ఏదైనా ఒక సమస్య కోసం స్టేటస్ పెడితే ఒక 5-6 నంబర్లు మేము ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి నాకు మెసేజ్ పెడుతుంటారు. స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం నిరాశ ఉండేది, అంటే ఎవరు రెస్పాండ్ అయ్యేవారు కాదు. కనీసం ఎంత చేసుకున్నా మనమే చేసుకోవాలి మన వాళ్ళు అని చెప్పి. కానీ నా ఫ్రెండ్స్ కానీ, మా తుని పాయకరాపేట బ్లడ్ డొనేషన్ టీం కానీ మేము అందరూ కలిసికట్టుగా మా నినాదం ఒకటే, తునిలో ప్రైవేట్ హాస్పిటల్ అయినా అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఏదైనా సరే తునిలో ఎవరు కూడా రక్తం లేక ఇబ్బంది పడకూడదు, ఏ ప్రాణం పోకూడదు. అలాగే మా దగ్గర ఒక 12 మంది ఎస్టీబీ డోనర్స్ ఉన్నారు. ఎప్పుడైనా మనకి డెంగ్యూ ఫీవర్ అది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అది మీకు తెలియదేం కాదు, అది 1 గంట పైన బ్లడ్ అనేది ఏంటంటే ఒక 10 నిమిషాల్లో ఇస్తే అయిపోతుంది. కానీ ఎస్టీబీ డోనర్ అనేసరికి అది చాలా 1 అవర్ పైన ఇవ్వాల్సి వస్తుంది. చాలా పెయిన్ కూడా ఉంటుంది. కానీ ఒక 1 అవర్ పెయిన్ కోసం ఆలోచించకుండా వాళ్ళు ముందుకు వచ్చి డొనేట్ చేశారంటే ఒక ప్రాణం నిలబెట్టినట్టు అవుతుంది. మేము వారందరికీ మా టీం తుని పాయకరాపేట బ్లడ్ డొనేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.